తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 44వ రోజుకు చేరుకుంది. ఈ నెల 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సరే, లేని పక్షంలో ఆమరణ దీక్షలను చేపడతామని ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో భాగంగా చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం నాటికి 44వ రోజుకు చేరుకుంది. 15 సంవత్సరాలు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, టెక్నికల్కు 29,200 వేతనం ఇవ్వాలని, అలాగే నాన్ టెక్నికల్కు జీతం 24,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తమకు వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో తమకు పర్మనెంట్ చేసి జీతాలను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. మాకు 2 నెలల జీతం లేకపోయినా ఈ పోరాటం ఎందుకు చేస్తున్నాం? ఆకలి పస్తులతో బాధపడుతూ మా జీవితాలు మారాలని ఈ ధర్నా చేపట్టి ఉన్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ మేలుకొని మా ఇంజనీరింగ్ సంస్థలో ఉన్న ప్రతి కార్మికుడికి న్యాయం చేయాలి. ఎందుకంటే మంచి నీళ్లు అందించే సంస్థలో పనిచేస్తూ దేహి దేహి అంటూ తిరుగుతున్నాం. దాహాన్ని తీర్చే మీ అందరూ కూడా దేహి అంటూ రోడ్ల మీద తిరుగుతున్నాం. కుటుంబంలో ఏదైనా కొనాలన్నా కూడా ఈ జీతంతో కొనలేకపోతున్నాం. స్కూల్లో పిల్లలను జాయిన్ చేసుకోవాలన్నా కూడా జాయిన్ చేసుకోలేకపోతున్నాం. లైట్లు వెలిగించుకునే మా కార్మికులు వాళ్ళ ఇంటికి వెళ్తే చీకటి బతుకుగా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఏదన్నా తెమ్మని అడిగితే నేను తేలేకపోతున్నాను, నా జీతం సరిపోతలేదు, చాలా దుర్భరంగా గడుపు. గత ప్రభుత్వం చిత్తశుద్ధి వాళ్ళు అటకెక్కారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు, మీరు ఎందుకు వచ్చారో తెలుసు. ఈ రోజున మీరు కూడా అదే పని చేస్తున్నారు. రేపు రోజు మీకు అదే గతి పడుతుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి మా కార్యాచరణలో మార్పు ఉండదు. ప్రభుత్వం వెంటనే స్పందించి 24వ తారీఖు లోపల కానీ మన చర్చలు పిలిచారా సరే, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13,000 ఇంజనీరింగ్ కార్మికులు కూడా ఆమరణ దీక్ష పూనుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఏ కార్మికుడికైనా ఏదైనా జరిగితే అది పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని తెలియజేస్తున్నాం. ఇంతకు మించి మేము కోరేటువంటి లేదు. 13,087 రూపాయలు వస్తుంది, ఎవరికి సరిపోతుందని? ఒకవేళ ఒక నెల మీరు ఈ 13,087 రూపాయలతో ఒక రోజు ఒక నెల జీతం బతికి గడుపుకోండి. మీకేమో అర్థమవుతుందా లేదా? 13,000 రూపాయలతో ఈ రోజున మనిషి బ్రతకాలంటే ఎంత కష్టం అవుతుంది.